ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ మహానాడు కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోబోతుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? మహానాడు ప్రోగ్రామ్ గురించి. మహానాడు అంటే చెప్పాలంటే ఇది రాజకీయ పార్టీకి మహానాడు అంత కానీ రామారావు గురించి పెట్టినట్టుగా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల పథకాలు పక్కన పడేసి మళ్ళీ నిన్న ఏదో లోకేష్ గారు మళ్ళీ 6 హామీలు అనేది చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు హామీలు అనేవి కంపల్సరీగా ఇవ్వాలి కదా. చాలా అంతకుముందు ఎలక్షన్లప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్ గారు అని చెప్పొచ్చాడు. తీరా చూస్తే చాలా తక్కువ ఉంది, 4 లక్షలే ఉంది. అంత అమౌంట్ అప్పు చేసినప్పుడు ఇన్ని హామీలు ఇస్తా అన్నాడు. అటువంటిది చివరికి ఏం హామీలు ఇవ్వకపోయినా ఆయన చేసిన హామీలు కూడా ఈయన ఇచ్చినవి పక్కన పడేయండి. ఉన్న రైతు భరోసా పిల్లలకి ఇవ్వాలి కదా, అవి విద్యా దీవెన ఇవన్నీ తల్లి వందనం అనేసి రైతులకు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ చాలా తీసి పారేసాడు. మళ్ళీ ఇప్పుడు రేషన్ బియ్యం ఇంటింటికి అనేది అది కూడా తీసేస్తా మేళ అంటున్నారు. ఆ డ్రైవర్ల బతికేమైపోవాలి? చాలా ఇబ్బంది కదా. ఒక డ్రైవర్ ఉంటాడు, దాని మళ్ళీ రేషన్ కొలిసి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు ఆగమైపోతారు కదా, వాళ్ళు బతకాలి కదా. అటువంటి చిన్న కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారంటే ఇది జగన్ పెట్టాడు, అవి ఉండకూడదు మన లెక్కలో, ప్రజలకు అవి తీసిపారేయాలి. ఈయన సొంతగా ఏదో ఫామ్ చేద్దామని ప్లాన్ చేస్తారు కానీ చివరికి నెక్స్ట్ టైము టీడీపీ అనేది టీడీపీ పాలన ఎట్లుందంటే మహానాడు ప్రోగ్రాంతో ఓన్లీ టీడీపీ కార్యకర్తల కోసమే పెట్టినట్టుగా ఉన్నట్టు వాళ్ళ కోసం పెట్టారు. నిన్న అది ఏదో వేరే ఛానల్ చూశాను ఫోన్లో, యూట్యూబ్లో. టీడీపీ పేపర్లు కారు కండించిన వానరు కూడా బ్యాన్లు చించి పారేసి తగలబెడుతున్నారు. ఎందుకు అలా తగలబెట్టుకోవాలి చెప్పండి? నీ దగ్గర కరెక్ట్ చేసి కెపాసిటీ ఉంటే, ఇప్పుడు జగన్ చేశాడు, ఆయనకంటే ఎక్కువ చేస్తే జగన్ పక్కన పడేస్తారు కదా. ఓ గుడ్ చంద్రబాబు నాయుడు అనేసి ఆటోమేటిక్గా నీకు సపోర్ట్ చేస్తారు, నెక్స్ట్ కొన్ని నువ్వే లైన్లో ఉండగలుగుతావు కదా. అటువంటిది ఆయన పార్టీని జగన్ పార్టీని వాళ్ళనే కేసులు ఇది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. చాలామంది కొడుతున్నారు, జైల్లో పెట్టేస్తున్నారు. తప్పు కదా. నిన్నేదో చంద్రబాబు నాయుడుని పెట్టేశాడనేసి నువ్వు ఫీల్ అయిపోయి వీళ్ళని కూడా పెట్టేయాలంటే అది చాలా తప్పు. సార్ పద్ధతిగా రూల్ ఫాలో అవ్వండి. నేను చేసిన తప్పే నువ్వు చేస్తా అంటే నీకు వాల్యూ ఎలా ఉంటుంది? నేను తప్పు చేసి నా తప్పు రాంగ్ అన్నావు నువ్వు అనుకున్నప్పుడు నువ్వు తప్పు చేయకూడదు కదా. ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే కక్ష సాధింపు రాజకీయాలు అనేది సాగుతున్నాయని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. నిజమే అంటారు? ఇది 100% నిజం. కక్ష సాధింపు రాజకీయాలే. నేను విజయవాడ దగ్గరే ఉండేది కానీ ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉండబట్టి 20 years అవుతుంది. అక్కడ రాజకీయం ఎంతో టీవీలు ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఫోన్లో ఉన్నాయి కాబట్టి ఏదో చూస్తూ ఉంటాం ఆటోమేటిక్గా టైం పాస్ కొన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు. కక్ష సాధింపు చర్యలు మాత్రం బాగా జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరు చెప్తారు. జగన్ గారిని జైల్లో వేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. జగన్ గారిని జైల్లో వేస్తే ఎలా ఉండబోతుంది మరి ఆంధ్రప్రదేశ్? జగన్ గారిని జైలు ఎటువంటిది? అది ఊహాతీతం. కళ్ళలో కూడా గడే ఆప్షన్ లేదు. అర్థమైందా? ఆయన ఫుల్ అండి జగన్. సాధారణమైన వ్యక్తి. జగన్ తెలుసు వీళ్ళంతా ఆటోమేటిక్గా అవుట్ అయిపోతారు. ఆయన నిజాయితీగా ఉండబట్టి, శాంతి కోరుకునే మనిషి కాబట్టి జగన్ గారు అలా ఉంటున్నారు. అంటే జగన్ గారు అంత పవర్ఫుల్ మనిషి అయితే అధికారమే అసలు నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన నిలబెట్టుకోండి. ఇక అర్థం కావట్లా. ట్యాంపరింగ్ జరిగిందని 100% నేను నమ్ముతున్నాను. నేను ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి ఓటేసాను, జగన్ గారికి ఓటేసాను. పక్క ట్యాంపరింగ్ అన్నా. అది కూడా ఇంకా తెలియకపోతే మనం ఇంకా ఎక్కడ ఉన్నాం. అది క్లూ దొరకాలి. జగన్ గారి ట్యాంపరింగ్ అనేది వీళ్ళ బతుకులు మామూలుగా ఉండి అర్థమైందా? కుక్క కంటే హీనంగా చేస్తాడు జగన్ గారు. పక్క ట్యాంపరింగే. అది కూటమి ప్రభుత్వం కలిపి అసలు జగన్నే లేకుండా చేస్తే అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? అది ఏదో ట్యాంపరింగ్ అని అందరూ నమ్ముతున్నాం, మేము నమ్ముతున్నాం ట్యాంపరింగ్ అనేది. ఎంతవరకు నిజమో జగన్ గారే హై లెవెల్ ఉన్న మనిషి, ఆయనే దాన్ని క్యాచ్ చేయలేకపోయాడు. ఎక్కడ జరిగింది ఏంటంటే హై లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఉంది, ఆటోమేటిక్గా జరగవచ్చు ట్యాంపరింగ్. ఇప్పుడు మనం తయారు చేసిన మిషన్ని మనం ఆపగలుగుతాం కదా. ఇంకేంటి అది ట్యాంపరింగ్? అది ఇప్పుడు జగన్ గారికి దగ్గరున్న మనుషులే జగన్ వీడి వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో అసలు జగనే లేకుండా చేస్తామని టీడీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏంటంటే రాజకీయ నాయకులు ఎంతో అవినీతికి పాల్పడతారు స్వార్థం కోసం. ఇప్పుడు ఎలక్షన్లో కొంత ఖర్చు చేస్తారు, సంపాదన ఏదో చిన్న లాజిక్లో సంతకం లేదు పైరసీ చేస్తూ ఉంటారు. అది లీక్ అయిపోతే మాకు ప్రాబ్లం అనేసి వీళ్ళు సపోర్ట్ కోసం అలా సైడ్ అయిపోతారు తప్పితే నెక్స్ట్ మళ్ళీ జగన్ ఎంబడే వస్తారు ఆటోమేటిక్గా. 100%. మీరు చెప్పండి, అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన బాగాలేదంటారా ఏపీలో? 100% బాగోలేదు. 1% కాదు, 100% బాగోలేదు. ఏం చెప్పి ప్రభుత్వంతో కలిసి అక్కడ ఉన్న బడ్జెట్ అంటే డబ్బుల రూపంలో తీసుకొచ్చి అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో సాగిస్తున్నారని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. మీరేమో అసలు ఏం బాగాలేదని చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? మొన్న మోడీ గారు వచ్చారు, ఏమన్నా రాజధానికి ఏమన్నా ఫండ్ రిలీజ్ చేశారా? లేదు కదా. అంతకుముందు కేసీఆర్ 1000 కోట్లు తీసుకొస్తానే వచ్చాడు రాజధానికి. మోడీ గారు రూపాయి లేదు. ఆయన ఉన్నప్పుడు నేను ఎందుకు వస్తే మన కేసీఆర్ కూడా వెనక్కి వచ్చాడు. కొత్త రాజధానికి ఫండ్ ఇద్దామని పనిమాలి వెళ్ళాడు. డైరెక్ట్ కేసీఆరే న్యూస్ ఛానల్ చెప్పాడు, నేను డైరెక్ట్గా ఏం చూడలేదు. మరి మోడీ లాంటి వాళ్ళే ప్రభుత్వం ఉన్నప్పుడు సరే రాజధాని కట్టారు, అది పనికిరాదని చెప్పుకొస్తారు. రాజధాని ఏదో సెట్ చేస్తున్నారు. వర్షం పడితే నీళ్ళు దొరతారు, 4-5 నీళ్ళు పట్టింది. ఎలా రాజధాని కడతారండి? పాప అక్కడ రైతులు చాలా ఇబ్బంది పడతారు కదా. ఏ క్లాసు ల్యాండ్ని అన్ని వేల ఎకరాలు ఎందుకు రాజధానికి ఎంత కావాలి?
అసలు మరి జగన్ ప్రభుత్వంలో అసలు రాజధాని ఏంటో కూడా సరిగా చెప్పలేని పరిస్థితి ఉండే కదా మరి. రాజధాని అంటే ఇప్పుడు అందరూ బాగుపడాలి, నేను ఒక్కడే బాగుపడాలని జగన్ ఆలోచించలేదు. స్టేట్ మొత్తం బాగుపడాలని ప్లాన్ చేశాడు ఆయన. అంటే అమరావతిని రాజధాని చేస్తే ఏదో ప్లాన్ సొంత అమ్మ పెట్టి ఫైనాన్స్ మొత్తం అక్కడే పెట్టాల్సి వస్తుంది కదా. మిగతా ప్లేసులు కావాలి కదా. అందుకని ఆయన ప్లాన్ కరెక్ట్గానే ఉంది. కాకపోతే అంటే ఒకే రాజధాని అనేది ప్రజల్లో అలా ఫీడ్ అయిపోయింది. దానికి తోడు రాజధాని అనేది అక్కడ మరీ ఎక్కువ ఖర్చు అయ్యింది. 3 సంవత్సరం 3 ఇయర్స్లో కాదు. హైదరాబాద్ అంటే 100 సంవత్సరాల నుంచి రాజధాని తయారైంది. ఇక్కడ హైటెక్ సిటీ ఎంత సాఫ్ట్వేర్ అయింది, సడన్గా డెవలప్ అవ్వాలి. హైదరాబాద్ కూడా 100 సంవత్సరాల నుంచి ఉండబట్టి డెవలప్ అయింది నిదానంగా. ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ బాగున్నాయి. వర్షాలకి అటుకిటికి భూకంపాలు ఏమి రావు, వర్షాలకి కూడా ప్రాబ్లం వచ్చినాయి. కానీ డ్రైనేజ్ కొంతగా ఉంటుంది కానీ ఎక్కువ రాదు. మన ఏపీ అనుకో వర్షాలు వస్తే మన ఫుల్ వాటర్, ఆ వాటర్లో అక్కడ రాజధాని ఎలా కడతారు? అంత వాటర్ సముద్రం దగ్గరలో ఉంటుంది, ఆటోమేటిక్గా ఇబ్బంది అయ్యింది. జగన్ గారి పాలన కూడా మీరు గతంలో చూశారు కదా, ఎట్లా ఉండే మరి జగన్ గారి పాలన ఎట్లా ఉంది? జగన్ గారి పాలన బాగానే ఉందండి, వెల్ అండ్ గుడ్. కాకపోతే ఏంటంటే ఆయన ప్రజానాయకుడు, చాలా పవర్ఫుల్ మనిషి కాబట్టి ఆయన బయటకు ఎక్కువ రాలేకపోయాడు. వస్తే ఫుల్ సెక్యూరిటీ, వేల మంది సెక్యూరిటీ కావాలి, జనాలను కలవలేకపోయాడు. అదొక్క మైనస్ పాయింట్ చేసాడు. జగన్ గారు పెట్టిన పథకాలకి ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆ చంద్రబాబు ఏం పథకాలు పెట్టాడు చెప్పండి ఒకసారి, మీకు చెప్పండి. నాకు కూడా తెలియదు. పథకాలు అన్నాడు, అనౌన్స్ చేస్తున్నాడు, చేసామంటారు, ఏం చేశాడో తెలియదు. నిరుద్యోగులు అన్నారు, అది ఏం జాబ్ ఇచ్చాడేమో తెలియదు. నోటిఫికేషన్ అంటారు, ఎవరికి ఇచ్చాడు నోటిఫికేషన్ ఏం లేవు. చాలా దారుణమైన పరిస్థితి. చివరికి ఏమైతే ఏంటో దేవుడికి తెలియాలి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఇంకా సీఎం అయ్యాం కదా, ఇంకా ముందు సీఎం టీడీపీ పార్టీ వాళ్ళు అయితే అంటున్నారు మరి. ఇప్పుడిప్పుడే సీఎం అంటే ఆయన అనుభవజ్ఞుడు కదండి. ఇప్పుడు కొత్త సీఎం కాదు కదా. జగన్ కొత్తగా సీఎం అయితేనే ఆయన పథకాలను టకటక అమలు చేసి పారేశాడు. ఆ లెవెల్ ఉన్నప్పుడే మరి నువ్వు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? అన్నీ తెలిసి మొత్తం అన్ని లెవెల్లో నీకు తెలుసు కదా. హైటెక్ సిటీని ఇలా నిర్మించింది నేనని మీరు చెప్పుకొచ్చారు, కాదంటలేదు, చేశారు. దానికి హ్యాపీ అంతే. హెల్ప్ అనేది బాగా చేశారు, సపోర్ట్ కూడా చాలా మంది ఉంది కాబట్టి. మరి వచ్చే రోజుల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? 100% ఆయన వస్తారు భయ్య, జగన్ దానికి తిరుగులేదు. వచ్చేసారి పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు. అసలు ఎవరు ఊహతే అసలు ఆయన సీఎం ఎలా వస్తాడు? ఆవేశపడాడు, సినిమా డైలాగులు మాట్లాడతాడు తప్పితే ఆయన అంత ఈజీగా ఏం చేయి కాడు. ఇవాళ కూడా చెప్తాడు ఇది తప్పు అంటాడు, రేపు అది కరెక్ట్ అంటాడు, తప్పునే మళ్ళీ రేపు పొద్దున కరెక్ట్ అంటాడు. అది ఆయనకే తెలియాలి. దీనికి పవన్ కళ్యాణ్ ఓన్లీ రాష్ట్రంలోనే కాకుండా దేశీయంగా పెద్ద నాయకుడు అవుతాడని చెప్పేసి మోదీ గారే మొన్న మాట్లాడిన పరిస్థితి మనం చూసాం కదా. మరి దీని విధంగా మోడీ గారు మాట్లాడారంటే మోడీ గారికి ఏదో కొంచెం అవసరం ఉంది కాబట్టి మాట్లాడతారు. ఎందుకంటే సీట్లు కావాలి కదా, ఆయన కూడా ఫామ్లో ఉండాలి కదా, ఎంపీఎస్ కావాలి కాబట్టి. అంత తప్పే ఉంది దానికి. మాట వరుస కదా, అన్నంబడి నవ్వుతారా? కారు కదా. జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి, మాట్లాడేటప్పుడు ఏది కరెక్టా ఏది రాంగ్ అని మాట్లాడుకోవాలి. తప్పు మాట్లాడిస్తే అది కరెక్ట్ మాట్లాడితే అని కదా. గారికి మాట్లాడడం రాకపోతే మరి 25 సీట్లు ఊరికే గెలవాడు కదా. 25 సీట్లు ఇప్పుడు అదే కదా, ట్యాంపరింగ్ చెప్పేది అదే కదా. ట్యాంపరింగ్ అంటే 100% భయ ట్యాంపరింగ్. అది దొరికితే అది దొరకాలని నేను కోరుకుంటా దేవుడి దగ్గర. రాష్ట్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందంట. అన్ని రాష్ట్రాలు జరగలేదు, మెయిన్ ఇక్కడే పగబట్టేశారు అంతే. ఇప్పుడు బీజేపీ ట్యాంపరింగ్ చేస్తే 400 సీట్లు గెలిచేది. మరి 400 సీట్లు ఎందుకు గెలవలేదు? ఇక్కడే చేశారు. అన్ని రాష్ట్రాలు తెలిసిపోయింది కదా. ఇప్పుడు నేను దొంగతనం ఒకసారి చేస్తాను, రోజు ఏదో రోజు దొరుకుతారు కదా. ఏదో ఒకసారి సైలెంట్ అయిపోతే అటు దొరకను ఆటోమేటిక్గా. డైలీ ఇవాళ దొరకలేదు రేపు దొరుకుతాయంటే దొరికిపోతారు ఆటోమేటిక్. ఏదో రకంగా ఏదో దొరికిపోతారు గ్యారంటీగా. జగన్ గారు కంపల్సరీ పట్టేస్తారు ఈ ట్యాంపరింగ్ అనేది. కన్ఫామ్గా చేసిన వాళ్ళు ఎవరు మొత్తానికి వాళ్ళ జీవితకాలం చేయలేక బయటకు వచ్చే ఆప్షన్ కూడా పెట్టుకోడు జగన్.